అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినానంటే ఇంతమందిగా మీరు వందలాది మంది తరలి వచ్చినారు. ఎందుకంటే నా మీద గౌరవంతో. నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు, చేయను. దేవుడు కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి, ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నిజమైన అసలు వాల్యూనే ఉన్నదినా మన కదిరి తాలూకాలో మనం తెల్ల పేపర్ గా ఉన్న ఇంట్లో వచ్చి కలిపి చెప్పినా నీకైతే ముందుకు రానిడు, మాకు ముందుకు రాని కరెక్ట్. యోగేష్ బాబు ఇంటికే వచ్చి చెప్పినా, మీకు ఇద్దరికి చేతులు కలిపి చెప్పినా, కష్టపడి నీ మాట కోసం మేము చేసిన మాకు ఆడ జీరో తప్ప ఇంకోటి లేదు. ఆయన గుడ్లే పెట్టేటంటే చేతులు కలిపితే వయసు అయిపోయింది, ఉన్నారు లోకేష్ వచ్చి మనం చేయాలంటావు. అదే వాళ్ళు చెప్తాను సిద్ధాంతం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినావు, ఎన్ని అవమానాలు పడినప్పుడు నువ్వు పని చేస్తే కూడా చేసినారని చెప్పినారా? మేము నీ వెంట వచ్చేదానికి రెడీగా ఉన్నాం. ఎవరితో పని లక్ష మంది 1,00,000 మాటలు మాట్లాడుకునే పొద్దున్నే జుబేదమ్మ టీ ఓట్లు దాకా వస్తే ఆ పక్క అంతా కందుకుంట వరకు, ఈ పక్క చాన్బాస్ వరకు. నేను వచ్చి నిలబడుకునే వరకు నాకు ఫోన్ చేస్తా ఉంటారు మా వర్గం వాళ్ళు. అంత ఇంకా రాలేదే టీకే నేను 4 కార్డు నుంచి తిరుక్కొని గేట్ వాళ్ళని తిప్పుకొని వచ్చాడు. వాళ్ళకు మాకు ఇస్తాము ప్రతిరోజు యుద్ధమే ఉంటుంది. ఈ రోజు కూడా యుద్ధమే సహజమే. అవన్నీ దానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్తే అది మాకేం నువ్వు డబ్బులు ఇవ్వద్దా, మాకు అవసరమే లే, మేము ఉన్నతంగా ఉన్నాము, మా ఇబ్బందులు లేవు. వస్తాం కాబట్టి నీకు పని చేస్తాం. మేమేమి గతి లేకుండా బతకలా. ఆతుక్కుపోతే 500 ఇస్తాడు, మీ దుక్కు ఇస్తే 1000 ఇస్తాడేమో ఎగ చూసుకునే పరిస్థితులు మాకు లేవు. 700 ఎవరికి లేవు. సభకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు అత్తర్ చాన్బాస్ అన్న గారి ఆధ్వర్యంలో గతంలో గవర్నమెంట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాన వాడన జన చైతన్య ఇంటికి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పనిచేసినాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కదిరిలో బతికింది. లేదంటే ఆనాడే చచ్చిపోయింది పార్టీ. కాబట్టి అధిష్టానానికి 10 సార్లు మేము సొంతంగా పోయి కూడా చెప్పుకున్నాము, అయ్యా మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆడ కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చాలాసార్లు అడుగుకున్నాము. ఆ భగవంతుడు మాకు దయ చూపలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చాన్బాస్ అన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇండిపెండెంట్ పోటీ చేసినా, వేరే పార్టీకి పోటీ చేస్తే ఆయన ఎంతే ఉంటాం, ఆయన ఎంతే ఉంటామో, అవసరమైతే వాళ్ళు ఓడిస్తాము. ఎందుకంటే ఆయనలాంటి మనసు మచ్చలేని మారాదు. చాన్బాస్ పేరు చెప్తేనే మనం జలరిస్తుంది. ఎవరికి ఏమి మేలు చెప్పిన కీలు చేసే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఇప్పటి నుండి కాదు పరిచయము. 98లో మొట్టమొదటిసారి పరిచయం కావడము మా పరిస్థితి రామకృష్ణ, ఏడుపల్లి రామకృష్ణ, ఇంగోరపల్లి రామకృష్ణ అని మీరు అంగడికాడికి తీసుకొచ్చి మన కార్యకర్తలు మనకు బాగా అందుబాటులో ఉంటా అంటే టౌన్లోకి వచ్చి కూర్చొని రాగలేదు కాబట్టి ఇప్పుడు అన్న పేరు బజార్ అంగిడి పెట్టింది. అప్పటి నుంచి పరిచయం అన్న చాన్బాస్ ముందునే మన సూర్యనారాయణ కాడికి వచ్చి వెళ్ళిపోయారు అన్న అంత పరిచయం. అప్పటి నుండి పరిచయం. మరి అన్న పరిచయం అయినప్పటి నుండి కూడా అన్నకాడి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మేము అన్న దగ్గర అనుకోమని తిరిగి ఈయన ఉండి అన్న దర్శనాలు చూసుకుంటూ మేము కూడా కేంద్రంలో పాల్పంచుకున్నాము. మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పూర్వం నుంచి కలిసినామన్న ఎమ్మెల్యే చేతులపై కలుసుకున్నాము. ఏ రమ్మ నువ్వు మా దండగడ్డ ఉంటూ నువ్వు అభిలాష్ బాగా అని చెప్పి నీకు చేతి కలిపినాడు. అది మేము సంతోషపడినాం. చాన్బాస్ అన్న ఎమ్మెల్యే అయినా ఏ పార్టీలోనే ఎమ్మెల్యే అయినాడు. ఇదే పార్టీలో ఉన్నింటే, తెలుగుదేశంలో ఉన్నింటే నువ్వు వాటిని కూడా కాలేవు. ఏమంటే నువ్వు పక్కన పోయి ఎమ్మెల్యే అయిపోయినా చాలా సంతోషం అయిపోయింది.
చాలా నేను సంతోషపడినా. కానీ ఈ ఆనిమిత్య లాంటి మనసున్న వ్యక్తి నువ్వు బాధపడకూడదు. నువ్వు ఈయన తీర్పిచ్చాడు, పైవాడు తీర్పిలేక మనకందరికీ పైవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తీర్పిస్తాడు, మంచి చెడ్డ అన్ని ఆయన తీర్పిస్తాడు. కాబట్టి మనము భగవంతుడికి మనము అనుసరించుకోవడం భగవంతుడు అనేవాడు మన పాటు ఉన్నాడు. న్యాయమే జరుగుతుంది, ఇప్పటికీ అన్యాయం కాదు. నీళ్ళలో రాయేసి ఉంటుంది, న్యాయం ఉన్నది ఇప్పటికీ. కాబట్టి నీ వైపు ఎప్పటికైనా న్యాయం ఉంటుంది, న్యాయంగానే ఉన్నావు కాబట్టి నీకు న్యాయము ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడి ఇతరులు బాధపెట్టే కన్నా నువ్వు సంతోషం ఉంటే మేము సంతోషంగా ఉంటాము. వెళ్ళ నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మనే వచ్చాను రెడీ, నీ ఎట్లా నడచమంటే ఎట్లా నడిచే రెడీ. ఇప్పుడు కూడా నీకు టికెట్ రాలేదని తెలుస్తానంటే మా మండలంలో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు, ఎప్పుడు నన్ను ఏమన్నా పలకరించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఏమా మీ బాస్కు టికెట్ రాలేదు, మీ బాస్ టికెట్ రాలేదు, ఇంకేం మీ పరిస్థితి. మా బాసు టికెట్ రాని మా బాస్ చెప్పాలి, మీరు చెప్తే కాదు. మా బాస్ చెప్పి నాకు టికెట్ రాదు, మా బాస్ చెప్పాలి. మా బాస్ నిర్ణయించుకోవాలా ఏం చేయాలి, ఎక్కడ చేయాలని. నా నిర్ణయం మా బాస్ చెప్తే అట్లా నడుచుకునేవాడిని. నేను ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వచ్చేవాడిని కాదు అని చెప్పిన నువ్వేం బాధపడిన పని చాలా భాష నిర్ణయమే మా నిర్ణయము. అప్పుడు 2004లో కూడా డిఎస్పీ రెడ్డి గారు ఉండేది. రాముడు నీకు లక్ష ఇప్పిస్తాను, రామాయణ చెయ్యి టికెట్ నువ్వు అని చెప్పాను. నువ్వు రామాయణ 1 లక్ష కాదు 10 లక్షలు ఇప్పించిన చేసామని కాదు. నేను బీజేపీ పైన హైకమాండ్ బీజేపీ ఇచ్చి బీజేపీ చేస్తాను. నేనైతే ఇండిపెండెంట్గా అవన్నీ చేసామని కాదు. నేను చేసే తెలుగుదేశం బీజేపీ చేస్తాను. 6 రోజులు పాఠశాల కూడా మీ మండలంలో ఎవరు రాలేదామని ఒకరిని వచ్చామని నాకు సపరేట్గా నా బండి ఇచ్చి నాకు ఆయన ఇచ్చి నేను ప్రచారం చేసి మళ్ళీ 2004 2014 ఆయన టీడీపీ 9 రోజులు టికెట్ తీసుకునేప్పుడు ఆయన వైపు తిరిగాను. కానీ ఇండిపెండెంట్గా తిరిగే వ్యక్తిని కాదు. నేను నీతి నిజానికి పనిచేసేవాడిని. మరి చాలా భాష అన్న అప్పట్లో రారాంలో వైసీపీలో బదామంటే కూడా వచ్చిండేవానేమో. ఈయన మనసార్థం నేను అర్థం చేస్తున్నా. ఈయన అర్థం 10 ఏళ్ళు 15 ఏళ్ళు తిరిగినా కాబట్టి అనంతపురం పోనీ రాముడు అనంతపురం పోతాను వచ్చేది మీరు. అప్పట్లో పండు జాపురం నేను ఉండే, జాపురం సత్యనారాయణ మోహన్వాడు జాపురం ఉండే. అన్న ఫోన్ చేసినాను. అప్పుడు చెల్లి ల్యాండ్ ఫోన్, మన ఇంటికి ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇంటికి ల్యాండ్ ఫోన్ చేసాను. అంత ఆదరించేవాడు. నీ అభిప్రాయాలను నడుస్తాము, నువ్వు ఎట్లా చెప్తే తింటాము, నీ మాటలు మేము కట్టుబడి ఉంటాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకునే మేము స్వాగతిస్తాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకుని మొట్టమొదటి మా మండలానికి దేవుడు కాబట్టి మా మండలానికి రండి, మేము స్వాగతిస్తాము. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టద్దండి, మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు ఆనిముత్యంలానే ఉండాలన్నావు. బిడ్డలకు కొన్ని మార్గాలు ఏమైనా కొలత మంచితనం ఉంటుంది, అదే పార్టీలో అనుకూలంగా చేసుకోవాలి. మూడోది సైలెంట్ గా ఉంటావా, నాకేదో వద్దంటే సైలెంట్ గా ఉంటాం. అందరం మేము కూడా సైలెంట్ ఆయన చెప్తాడు సైలెంట్ గా ఉండమని ఆలోచన చేసుకోమని తప్పని కాదు. ఇప్పుడు సైలెన్స్ ఉండే పరిస్థితి కాదు. రైతులు కూడా 5 ఏళ్ళు అవమానాలు కష్టాలు ఇబ్బందులు భరించినారు. ఇంకేం జరుగుతుంది? ఏం జరగదు. స్థానికత ఉంది. గతంలో ఇదే విధంగా పార్టీలో పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత మేము వచ్చి నీతి నిజాయితీగా 2019లో శాసనసభ్యులుగా ఉండి ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఆ రోజు మళ్ళీ మేము వచ్చి పార్టీ కోసం పనిచేస్తాం. కానీ పార్టీ కోసం పనిచేస్తే నేనేదో ఊరికే నాకు ప్రచారానికి పోయి మనం చేశాం తప్ప గ్రామాల్లో పంచాయతీలో మీకు ఎవరికి గౌరవం ఇవ్వలేదు. అది నాకు పెద్ద బాధ ఈ రోజు కూడా. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఆ విధంగా మీరు బాధపడ్డారో ఈసారి ఆ బాధ అనేది ఉండకూడదు. ఎందుకంటే నా కోసమే కాదు, నాకు దేవుడు ఎక్కడో అవుతానని నేను ఎక్కడో తప్ప పైలవని చేస్తా అట్లా కాదు. నాకు నమ్ముకొని ఉండే మీకు కూడా
సమానంగా నాతో పాటు మీకు గౌరవం మీ పంచాయతీల్లో కానీ మీ గ్రామాల్లో కానీ వాళ్ళు గౌరవం ఇవ్వకుండా మీ పరిగణన కూడా తీసుకోకుండా పనిచేశారు 19 ఎన్నికల్లో. కానీ ఇప్పుడు అలాగా జరగకూడదు అంటే మనం ఏ నిర్ణయం తీసుకోవాలని దానికోసం మీకోసం మాట్లాడుతున్నారు. అంత చేసినా కూడా లాస్ట్ చంద్రబాబు ఇప్పుడు వాళ్ళు గెలిచినా మాదే క్రెడిట్ మీదేం లేదు అంటారు. ఓడిపోయినా మీరే ఓడించింది అంటారు. గెలిచినా వాళ్ళు పొరపాటు గెలిచినట్టు మీరేం తప్ప చేసింది అంతా మా ఇదేనో అంటారు. ఓడిపోతే మాత్రము అంతా 100% ఎంత పని మీద కష్టపడి చేసినా కూడా వాళ్ళు గెలిచిన ఎక్కడున్నారు పోతారు. ఇంకా గతంలో భయపడతారు చూడండి చెప్తా నీతి నిజాయితీగా ఆ రోజు అధిష్టాన నిర్ణయాన్ని మనం కట్టుబడి పనిచేస్తే కూడా నాతో పాటు మీరు కూడా నిజాయితీగా పనిచేస్తే కూడా కనీసము మీ గ్రామాల్లో మీ పంచాయతీలో మీ పరిగణలో కూడా తీసుకోకుండా ఊరికి నామమాత్రపు పనులు చేపించుకొని మళ్ళీ ఓడించినారని చెప్పి ఒక నెపం కూడా మా మీద వేసి రిపోర్ట్ కూడా ఇంత పొడవు రాసిచ్చాడు విజయవాడకు ఏం మటుకు ఏం చేయాలి వాళ్ళకు ఎంత పొడవు రాసిచ్చిన ఎవరు చేసుకునేది ఏం లేదు ఆడ. ఎవరి మీద దయా దాక్షిణ మీద బతకలా లేదా అవినీతి చేసి అవినీతిలో సంపాదించి మేమేదో అది లేకపోతే మేము బతకలేమన్నట్టు మేము ఆడ బతకలే. నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో పని చేస్తే కూడా నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు. కాబట్టి ఈ రోజు మా పార్టీలకు అతీతంగా మీతో పాటు నాకు కూడా గౌరవిస్తున్నారంటే మీరు చేసిన నీతి నిజాయితీగా చేసిన పనులే ఈ రోజు నాకు కూడా ఈ రోజు దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి మీకు ఎవరైతే నమ్ముకొని నాకు పని చేశారో మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. నాకు 5 ఏళ్ల పాటు మీరు నాకు కన్నుకు రెప్పలా మీరు కాపాడుకుంటూ వచ్చినారు. కాదని ఉన్నాడు కొడుకు మాదిరి ఏదైనా ఉంటే అది అట్లాగా ఇట్లా చేయమంటాడు. సోమలాన ఉన్నాడు, ఆయన కూడా నేను ఆయన కొడుకు మాదిరిగా ఆయన ఏదైనా ఉంటే ఇట్లా కాదు జన్మభాష ఇట్లా చేస్తామని అంటే మీ అందరి అభిప్రాయాలు కనుక 5 ఏళ్ల పాటు మీకు ఎన్ని ఇబ్బందులు కష్టాలైనా కూడా మీ ఇబ్బందులు కష్టాలు మిగిమింగి నాతో పాటు పనిచేస్తారు. కాబట్టి నేను కూడా మీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ గతంలో 2019లో కూడా ఇదే విధంగా అవమానపడి పని చేస్తే కూడా చేయలేదని, అదే విధంగా మా వాళ్ళకి ఎక్కడ కూడా మన పంచాయతీ మన గ్రూప్ లో ఉండే మనం ఎవరైతే మనం ఉన్నాం పార్టీ కోసం పని చేస్తామో పని చేస్తే కూడా కనీసం మాకు పరిగణన కూడా తీసుకోలేదు. ఆ గ్రామాల్లో ఏదైనా మంచి చెడ్డ పని చేయాలంటే కూడా. కాబట్టి అలాంటి అవమానము ఇప్పుడు జరగకూడదు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో 4-5 రోజుల పాటు మన ఆలోచన చేసి మీ అందరి నిర్ణయానికి కట్టుబడి మీరు ఏ నిర్ణయం తీసుకోమంటే ఎలా పోతామంటే డబ్బు ప్రధాన అంశం కాదు. దేవుడు నాకు దండికి ఇచ్చాడు. ఏ రోజు పోరాటం చేయలే. డబ్బు కోసం నేను ఎప్పుడు పనిచేసింటే పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని కాదు. ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత చాలా మంది ఆస్తులు కూడగొట్టుకుంటారు. కానీ నేను ఎమ్మెల్యేగా పని గెలిచిన తర్వాత ఆస్తులు అమ్మి నేను చేసిన డబ్బుకు అప్పులు లెక్క కట్టినాను నేను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నాకు మా పెద్దలు పెట్టిన ఆస్తులు ఉన్నాయి. ఏమైనా ఏదో అక్రమంగా అన్యాయంగా ఎవరు నోరు కొట్టి సంపాదించే అవసరం మీరందరూ కూడా నాకు అండగా ఉండాలి. కాకపోతే అన్న శక్తి సామర్థ్యాలపైన శాంతోషంగా ఉండేటువంటి పరిచయాలు కావచ్చు. ప్రతి మండలంలో కూడా క్యాడర్ దాదాపుగా అందరూ తెలిసిన వ్యక్తులు అన్నట్టు. ఈరోజు మనం ఎక్కడ చూసినా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాము. ఇల్లు ఇప్పించినాము, పెన్షన్లు ఇప్పించినాము. కార్యాలయాల్లో అయితే మా సొంత పనులన్నీ వదిలేసి తిరిగినాము. అన్న కోసము చాలా తిరిగినాం. అన్నతో పాటు మా భవిష్యత్తు కూడా ఆధారపడింది. మేము ఒకరే కాదు, అందరూ కూడా నమ్ముకున్న చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కటైతే అన్నకు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మైనార్టీస్ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సహాయం చేస్తారు. మిగతా క్యాష్ పరంగా కాకపోయినా కూడా
అందరూ కూడా వ్యక్తిగతంగా అన్నకుండే గుడ్విల్తో చాలా మంది సాయం చేసే పరిస్థితి ఉంది. దీంట్లో ఏ విషయంలో కూడా మీరు తగ్గద్దండి. దయచేసి అందరూ అన్న తీసుకుని మేమైతే అందరూ కట్టుబడి ఖచ్చితంగా ఎప్పుడు మించిన అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. ప్రతి ఒక్కరూ బాధల్లో తప్పకుండా బాధపడుతున్నాం. మళ్ళీ చాంబశాన నాయకత్వంలో ఆయన ఇంటికి చేరిన తర్వాత అందరి సదుద్దేశాలు తీసుకుందామని విలంపించిన దానివల్ల మనం అందరం వచ్చినాం. మళ్ళీ ఖాదరని గారికి ఇంటికి వచ్చిండే మన కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ 2099లో అనుకుంటా అన్నకి యాక్సిడెంట్ జరిగిండే. 1999లో యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు ఏదో సరుకులు తీసుకొస్తా ఉండి ఇల్లు కడతా ఉండి ఇంటి సరుకులకు బెంగళూరుకు వచ్చి సామాన్లు తీసుకురావడం పోయినప్పుడు పార్టీలు వేరైనా విశ్వాసం చాలా మాకు ఈ కుటుంబానికి ముందుకు మాకు రహిమానకు మాకు పార్టీలు వేరైనా మాకు విశ్వాసం ఆడ ఎప్పుడు ఆడికి వచ్చేది కూర్చుండేది మాట్లాడేది ఇట్లాంటివి. ఈ కుటుంబానికి మా కుటుంబాలకు చాలా ఏళ్ళ నుండి పరిచయం ఉంది. 100 సంవత్సరాలు అయితే ఇట్లా జరిగిందప్ప అని చెప్తే వచ్చినా మొన్న పనుకోనండి ఇంట్లో చూసి మాట్లాడించుకున్నాం. అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు. పెద్ద అయిపోయి పరిచయం ఇలా ఆయన పరిచయం ఆ బేసిక్ కింద 2001లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన జిల్లాకి పరిమితం అయిపోయి జొన్నాస్తున్నాడు కదిరిమంగళం ఉన్నప్పుడు కదిరికి ఎవరు ఇన్ఛార్జ్ చేయాలన్నప్పుడు కేసీ నారాయణకు కదిరికి ఇన్ఛార్జిగా వేసారు గుంటకల్ల. అప్పటికి వీళ్ళు రెడీ అయినారు. మర్చిపోయినాడు మర్చిపోలే ఆయన మర్చిపోయేటోడు కాదు. 2 వెహికల్ తీసుకున్నారు. వీకే పాస్ ఆడు ఇంటికాడికి పోయినారు. అదేం మాట్లాడినారో అంత ముందు మాట్లాడినారో ఎందుకు మాట్లాడినారు తెలుసు. వీకే ఫోన్ చేసి ఏం బా పెద్ద మనిషి రేపు 12 గంటలకు అట్లా ఇంటికాడికి వస్తావా? వస్తానులే. పోయినా నేను పోయేసరికి వీళ్ళందరూ వీకే ఇంట్లోకి వెళ్ళిపోయినారు. కదిరిలో ఎవరైతే బాగుంటుంది నువ్వు చెప్పు మైనార్టీల్లో అంటే షాకీర్ చాలా చెడ్డ పేరు ఉంది. షాకీర్ అయితే కుదరదు కానీ వ్యాపార రీతిగా కదిరి తాలూకాలో మండీ భాష అంటే మంచి పేరుంది రైతుల దగ్గర. కాబట్టి మండీ భాష అయితే బాగుంటుంది సార్ అని చెప్పి ఎవరో లారీలతో వేసుకొస్తారండి అని లారీలతో వేసుకొచ్చినా విమానాలతో వేసుకొచ్చినా అవన్నీ జరిగేట్లు కాదు. కదిరి మైనార్టీ కాబట్టి మండీ భాష అన్న వాళ్ళు రాజకీయాల్లో వస్తారో రారో నాకైతే చదువు కానీ మంచి పేరైతే ఉంది ఆ కుటుంబానికి అని చెప్పిన. ఆ పొద్దు నుండి మళ్ళా ఈ పంగళ్ళలో ఉండడము మళ్ళీ పరిచయం కావడము అటుండి మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. కానీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా రానోళ్ళు రావడము కదిరి నియోజకవర్గం గబ్బు పట్టడము జరిగిపోయింది. ఆ కుటుంబానికి మచ్చలేని కుటుంబం కాబట్టి మనం ఆయన చింత చేద్దాం. మేము ఆయన పోటీ చేసినప్పుడు మేము సాయం చేయలే. సాయం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పరిచయంగా వచ్చినాం కానీ ఈ పని చేయమని మేము అడగలేకపోయినాం. ఏమిటి చేయలేకపోతే ఆయన సాయం చేయలే. సాయం చేయనప్పుడు మనం అడిగేది మంచిది కాదని చెప్పి విశ్వాసంగా మామూలుగా ఎట్లున్నాం అట్లే వచ్చిపోతా ఉన్నాం కానీ ఒక పని చేయన్నా మాకు చెప్పి నేనైతే అడిగించుకోను కూడా. అయితే విశ్వాసం ఆయనకు ఉండబడిన విశ్వాసానికి దూరం చేసుకోలే కట్టే కంటిన్యూ అయినాం. సరే మళ్ళీ అయినా వస్తుందేమో పార్టీలో వచ్చిన పొద్దు ఈయన పార్టీలో చేరే రోజు సబ్జెక్ట్ మాకు ఇంకా బాగా ఆడికి మాకు కొంచెం ఇది కావడానికి ఈయన పార్టీలో చేరే రోజు స్కూల్ లాడ్ డే అయితే నాలుడు పోయి పిల్లోని పిలిచిరావాలంటే వాడి స్కూల్ లాడ్ డే డ్యూటీపైలు ఉండాలి. వాడు పిల్లోని పిలిచినప్పుడు అంటే మామ నేను వాలేదు అట్లా అంటే నేను అరిసి నా పెద్ద కొడుకు పంపించాను. అయితే వీళ్ళు పార్టీ గుడ్లు పెట్టినేమో గుడ్లు ముందు నుంచి
కంటిన్యూగా పార్టీ మారుకుంటే స్టెబిలిటీగా ఉండేవాళ్ళం. మేము ముందు నుంచి ఉండేవాళ్ళము. మండలాల్లో ఇప్పుడు వచ్చేసి కనీసం వైఎస్ఆర్ వల్ల ఆపకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ కనీసం మాట్లాడదానికి చేసినా చేయకపోయినా వాళ్ళు సహకరించినా వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఎప్పుడు మన మీద అనుమానమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు కానీ వాళ్ళకైతే అవసరమే లేదు, మనం చేసిన అవసరం లేదు. చెప్పు తీసుకోబట్టి అప్పుడు బుద్ధి వస్తుంది. నువ్వు ఓటు అడిగా సిద్ధారెడ్డి సార్ ఇండిపెండెంట్ నిలబడ్డాడు కాబట్టి ఆయన 2009లో ఇండిపెండెంట్ గా ఆయన ప్రజారాజ్యం పార్టీ పక్కన ఆయన నిలబడినాడు. అంత గ్యాప్ లో 2014 ఎలక్షన్ లో వచ్చేసి సార్ గెలిచా, జాంబాసాన్ని గెలిస్తే అంత టీడీపీ మొత్తం ఉరవకుండాను కదిలి ఓడిపోతుంది. అంత గ్యాప్ లో అప్పుడే నువ్వు గెలిచలా, 2019 గెలిచలా, 3-4 కంటిన్యూ ఓడిపోయినానికి మీకు ఇంత ఇది ఉంటే మళ్ళీ పార్టీ అధ్యక్షుల మాదిరిగా నువ్వు మీరు చేస్తారు. మీరు ఏ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క ప్రధాన అవమానం చేసినారు. మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో వద్దు మాట్లాడద్దని నేను చెప్పనేది. మిగతా వాళ్ళు కార్యక్రమం మనుషులు కదా, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళం కదా, కార్యకర్తలం కదా, మేము నిలబడి లేదా పోటీ అప్పుడే ఆఫర్లో మీరు మాకు చేయండి నీకు చెప్పి చైర్పర్సన్ చేస్తాడంట. వేరే నల్లజర్లు 30 మండలాలు అప్పుడే సత్సాయి జిల్లాలో నువ్వు పెట్టున్నా 2 కోట్లు పెట్టు, డబ్బుల విషయమై మనకి దాంట్లో మాట్లాడు కానీ వాళ్ళ పర్సనల్ ఏమైనా చేసుకోండి. కాకపోతే కార్యకర్తలందరికీ నమ్మిన వాళ్ళందరికీ వర్గం లేదనేది చాతగా నలుగురు ముద్ర వేసేసినారు. జాన్బాసులకు మంచితనాన్ని కార్యకర్తలు కూడా మాకు కూడా కనీసం యూత్ మేము ఉండేవాళ్ళము, పోయేవాళ్ళు వచ్చి తిరిగే వాళ్ళము, భవిష్యత్తు ఉండేవాళ్ళము, ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేనట్టు చేసేస్తున్నారు. మాకు పార్టీ కార్యక్రమాలకు ఏది కూడా మీరు ఎవరు అవుటర్స్, మీరు వైఎస్ఆర్ టైప్ లో మేము చూస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎవరు పార్టీ కాదు, ఎవడు పార్టీకి గౌరవిస్తాందా మన వాయిస్ మేము కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా మాకు ఎలక్షన్ చేయాలి అవకాశం వస్తే అని అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమి గుర్తిస్తుందో ఏమో తెలియదు. క్రమశిక్షణ నాయకుడు జాన్బాషన్ ప్రతి ఒక్కరి ప్రజలకు తెలుసు, పార్టీ కూడా గుర్తించలేకపోయింది. అదే ముస్లిమ్స్ పార్టీ, బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీ అయినా కూడా ఆ రోజు పార్థసారథికి టికెట్ ఇచ్చే ఎంటాబడిపోయి గెలిపించే వ్యక్తి ఎవరంటే జాన్బాషన్. అదే ఇప్పుడు తీసుకోండే వ్యక్తి ఆ రోజు కూడా ఇండిపెండెంట్ నుంచి పార్టీకి ధిక్కరించిపోయినాడు. పార్టీలో నిజంగా నిజాయితీ నిబద్ధతలు ఉంటే ఈరోజు జాన్బాషన్లకు మళ్ళీ మీరు తెలిసి టికెట్ ఇలా ఈనాడు విధులు దృష్ట్యా మేమేం చేయలేము. ఎందుకంటే 2014లో తెలిసి మీరు అవమానం చేసి మీలో ఉన్నవాళ్ళు వ్యక్తి తెలిసి కూడా ఆ పొద్దు నమ్మి నాకు చంద్రబాబు నాయుడు నాకు గురువుగా ఉన్నాడని పోతే రెండో తోరి మీలో చేసుకొని అనవసరంగా చేసుకొని ఆయన చెడ్డ పేరు వచ్చిన అందరితో వెళ్ళిపోయినా కూడా ఉండు మా చంద్రబాబు నాయుడు కోసం వెళ్ళిపోయినా చేస్తే మళ్ళా 2014లో మీరు టికెట్ ఇవ్వకపోయినా లాస్ట్ వరకు చేస్తే ఆ రోజు కూడా తల తీసుకొని వచ్చి పార్టీ అంతా జెండా పట్టుకొని తిరిగినారు. ఆ రోజు కూడా వైసీపీ నుంచి చాలా ఆఫర్లు వచ్చినాయి అన్న, ఏదో భయమిస్తూ పోయినాయన్న, చాలా బలమైన నాయకుడు, 80-70 వేల ఓట్లు ఉన్నాయి. నేను బాగొట్టింది లేదు. ఆయన కూడా చాలామంది మధ్యవర్తులు జరిపినా కూడా నేనేదో తెలుసు దీనికో తప్పు చేసిన నా కుటుంబం మాట్లాడి కాదు, నేను ఎక్కడ లొంగేవాడిని కాదు, నువ్వు చేసిందే తప్పుకు మళ్ళీ రెండో తప్పు చేయను, నేనేదో డబ్బులు సంపాదించుకు వ్యాపారస్తును కబ్జాదారులు కాదు. నేను వ్యక్తిగా ఏదో చేసి అప్పుడు ఏందో నేను గెలిచిన దానికి కదిరి నుంచి వారికి ఏదో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పోయినోడే కానీ ఏం పర్వాలు పోయినాడు కాదు. అదే నిరూపించి చూసినాడు. ఏ వస్తువు అయినా ఏ పల్లీలో పోయినా కూడా జాన్బాషన్ చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా 2019లో ఇప్పుడు సిద్ధారెడ్డి సార్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకతూరి డిస్కషన్ చేసుకోమండి. 2014 ఎన్నికలు వచ్చినాయి, 2019 ఎక్కినారు. అయినా మన దురదృష్టమో వాని దరిద్రమో, చంద్రబాబు దరిద్రం అంటారు. ఎందుకంటే వాడు మామ పట్టిన పార్టీనే వెన్నుపోటు పొడిచి నందమూరి వంశాన్నే వాడి దగ్గర దాన్ని కూడా చేసంటే మన తప్పు, మన కోసం చేసే దాంట్లో తప్పు లేదు నా అభిప్రాయం. నేను కూడా అన్న నిజాయితీ అన్న తీసుకుని నేను వచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఒక స్కూల్ కమిటీ చైర్మన్, ఒక పవర్ఫుల్ అయిన పదవి ఇచ్చినా కూడా మా అన్న ఎప్పుడైతే అలర్ట్గా తెలుగుదేశంలో వస్తే మేము మా జీవితం అనే ఒక తెలుగుదేశం మా అన్న కోసం ఉండాలనుకొని వచ్చినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం,
అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, అన్న ఎన్ని దినాలు జీవితంలో ఉంటాడు, ఏ పార్టీలో ఉన్నా అవతల మాకు తెలియదు అవసరం లే. అన్న పార్టీలో ఉంటాం, అన్న ఇంటి ఉంటాం. బాగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి నమ్మి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు గారు ఏం చెప్పినారో, లోకేష్ గారు ఏం చెప్పినారో అన్న ఆలోచన చేసుకొని పోయినాడు. పోతే వాళ్ళు సరైన ఆలోచనలో ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి భిన్నంగా కనబడి లోకల్లో ఒకసారి పట్టి 4 సార్లు టికెట్ ఇచ్చిన అతను గెలిచలేని వ్యక్తికి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో ఆ చంద్రబాబుకు తెలియాలా, లోకేష్ బాబుకు తెలియాలా. తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒకసారి అబ్దుల్ రసూల్ గారికి ఇచ్చినారు, ఒకసారి షాకిర్కి ఇచ్చినారు. అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిండేదే. చంద్రబాబు హయాం నుంచి ఇంతవరకు కూడా మైనార్టీలు కానీ ఖదీర్లో వేరే కులాలకి ఇవ్వకుండా ఏదో ఒక వర్షంలో ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కానీ గమనించి ఇచ్చిన పాపాన పోలే. అన్నకి ఆ బుద్ధి ఏం చెప్పినారో ఏం ఆలోచన. నా ఆలోచన అయితే ఈ బుద్ధి పార్టీలో ఉండవు, నువ్వు లక్షణంగా ఇంట్లో ఉండాలా, చేసే గుందా తొగేకి రెడీ చేసి పెట్టినారు. మన్ను దొబ్బేకి రెడీ చేసి పెట్టుకుంటే అన్ని విధాలా కూడా నీట్గా చానా భాష అనే వ్యక్తి ఏమనేది కదిలో నీట్గా తెలుస్తుంది. దానికి కట్టుబడి పని చేసేదైతే మాట్లాడండి. అట్లా కాదు అది తప్పది. అన్న వచ్చి తెల్ల పేపర్ అట్టోడు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ప్రతి పల్లెకు పోయినా ప్రతి ఊర్లో పోయినా కూడా అయిపో మంచిదనమే అయిపో గొప్పగా పెట్టింది. ఈ బుద్ధు రాలేదు, వాళ్ళకి కనపడలేదు. చంద్రబాబు కనపడలే, లోకేష్ కనపడలే. ఏమి ఈ బుద్ధు గుర్తించలేకపోతున్నారంటే ఆయపకు భయపడి చేస్తున్నారో ఇంకోటో. కదిరి ప్రజలు మటుకు చాలా భాషకి నెత్తి మీద పెట్టుకున్నారా, దీన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. రెండో వ్యక్తికి కూడా గుంత తొగి పెట్టినారు, మన్ను దొబ్బేకి రెడీగా ఉన్నారు. మనమంతా కాంగ్రెస్కి పని చేయాలి కానీ ఆయపకు బాధ పెట్టాల్సిన పనిలే. రెండోది వచ్చి పార్టీకి నువ్వు ఇంకొక స్టెప్ వేయాల్సిన కూడా అవసరం లేదు. నాకు తెలిసి మీ ఇంట్లో నువ్వు కూర్చున్నా వచ్చిన వాళ్ళకి వచ్చి గౌరవం ఇస్తాడో ఇంకా ఇస్తావు. మట్టకి ఇచ్చేస్తే నీ చాన్ భాష ఏమనేది మళ్ళా తెలుస్తుంది. అంతే తప్ప వేరే ఆలోచనే లేదు. చెప్పాలా మనం ఆ 4 రోజులు నామినేషన్ 4 రోజులు మనం పల్లెల్లో తిరగాల. అది జనాలు స్ప్రెడ్ కావాలి. అది చాలా టైం పెట్టి అందరూ అది తప్పులే. రోజు వస్తాం, రోజు చూసిపోతాం. మేము చేస్తాం, నువ్వు చేసుకోండి. చూసిపోయింది కాదు అది. తమ్ముడు చూడండి తప్పు చెప్పు రావాలా, చెప్పు తీసుకోకుండా అదే వస్తుంది. నీకు రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన ఏదో రకంగా నువ్వు కంటెక్ట్ చేయి. నీ శక్తి మోసం చేసినా మళ్ళా జగన్ నన్ను ఆలోచన చేసి ఇచ్చినాడు. 4 టీవీ వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారంటే కూడా వాళ్ళు వచ్చినా నన్ను నమ్ముకొని ఇచ్చినాడు. ఈయన ఏడు దొంగ నాకు ఉంటాడు. 4 వచ్చింటే వైసీపీ నుంచి 4 టికెట్ ఇచ్చినాడు. వంశీకి 28,000 ఓట్లు 3,500 ఓట్లు చూడండి. 4,000 ఓట్లు 85,000 ఓట్లు అర్హత లేదు. చెప్పడం చేత వాడు వార్డు నెంబర్ నిలబడికి అర్హత లేదన్నారు. ప్రతి అధికార పక్షి అట్లే అర్హత లేదు. ఈవెన్ కూడా భారీ అదే నిరూపించుకున్నారు. వార్డు నెంబర్ కూడా పోటీ చేసే అర్హత కూడా లేదు నీకు. నేను లేకనే కదా భార్యకి ఇచ్చింది. లేకపోతే మనకి ఏమైంది బాగలేదా?
అంటే వేరే ఆల్టర్నేట్ నాయకుడు లేడని కదిలో వాడు నిజంగా వాడు చెప్పన్నాడు కాబట్టి వాడు తప్పు చేసినాడు సమాజానికి కాబట్టి మనకి టికెట్ అదే తెలుగుదేశం పార్టీలో దొంగలకి దోపిడీ వాళ్ళకి ఇది వాళ్ళకే ఇది ఉండేది. ఊరిగా ఎదుటి పార్టీకి ఎత్తేస్తాం కానీ అది లేదు. మన పార్టీలో ఉన్నది దొంగతనం చేసి ఉండాలా, దౌర్జన్యం చేసి ఉండాలా, డకాయిట్ చేసి ఉండాలా. చిచ్చబడిన భార్య కూడా వర్తించదు. అది చెప్తా ఉన్నా ఎందుకు వచ్చి ఒకటే కుటుంబం భార్య అది కాదు మా మనం అనుకో ప్రజల్లోకి దొంగలకే నాయన దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడు. పిల్లం దొంగ మొగుడు దొంగ అయితే అర్ధ భాగం పిల్లం దొంగ దొంగ అయితే పిల్లం దొంగ అయితే మొగుడు అర్ధ భాగం అవుతాడు. అది జనాల ఆలోచన పడాలి, జనాల్లో ఆలోచన తీసుకురావాలి. ఇది పార్టీ నుండి సస్పెండ్ చేసి అట్లాంటప్పుడు నువ్వు చేతిలో తీసుకునేప్పుడు 3 వచ్చాయి కౌన్సిలర్ టికెట్లు 3 ఇప్పుడు జీవితంలో కదిలో తెలుగుదేశం అంటే 2, 3 వచ్చేటివి 16, 17 తీసుకొచ్చింది. అప్పుడు చైర్మన్ దానికి పోటీ చేసినా నాశనం చేశారు. దేంట్లో మనకి ఇది కాకుండా పోయింది, అన్యాయం కాకుండా పోయింది. దేంట్లో పోయింది చేతులారా కష్టపెట్టుకొని ఈ పొద్దు మన చైర్మన్ అలాంటి తెలుగుదేశం అయినా అంటే నీ పుణ్యం అది. అప్పుడు 17 సీట్లు రావడంతో మళ్ళీ ఇది పుంజుకుని ఉండేది. కదిలో ఒకసారి చైర్మన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి చాంద్బాష పుణ్యం అది. లేదంటే 2, 3 పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు కానీ 2, 3 కౌన్సిలర్ టికెట్లు. అది గుర్తించదా పార్టీ? అరే ఎవరి బలంతో వచ్చింది, ఎవరి బలంతో పోయింది. ప్రజల్లో ఉన్నది మనం పోతే బయటకు వస్తాము, ఏమి ఇప్పుడు ప్రచారం ఎట్లయినా ఇది చేయాల్సిందే. ఇప్పుడు ఓడిపోయినా కానీ దానికి కారణం మనమే, ఏ వేళ మంచి జరిగినా మాకు చేయలేదన్నదే మచ్చే ఎట్లా పబ్లిక్ లో అట్లా బజార్లో తిరిగినట్టు తిరిగి ఇది చేస్తాం. మన మీద ఏం గౌరవం ఉండాలి జనాల కన్నా మనకు తెలుస్తుంది. ఏం దాని మన గురించి ఏమో ప్రతి ఒక్క చోట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోతుంది. అరే చాంద్బాష పవర్ ఏమనేది వాళ్ళకి కానీ పార్టీకి తెలుస్తుంది. ఒక పాయింట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క చోట తెలుస్తుంది. ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ పిల్లలు, వాడు కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో పోయేది, పులిందల్లో టిఫిన్ చేసేది ఇదంతా. తర్వాత ఆ మధ్యలో మాటలు వయసుకు విలువ లేకుండా నోటికి ఎట్లా అంటే అట్లా వచ్చినాయి. వచ్చిన తర్వాత మనకు ఆయనకి ఎలా రామాయణము, మనం ఆయన ఇంటికాడికి పోయేది వద్దు, ఆయన మనకేం చేసేది వద్దు అనేది పోయింతూరి ఈ అప్ప ఎంత చేస్తే ఎంత మాత్రమో మేము కూడా చేస్తే అంతే మాత్రం జరిగింది. కాబట్టి దయచేసి ఇట్లా నాయకుని పోగొట్టుకుంటే కదిరి నియోజకవర్గం నాశనం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఫ్రెండ్స్కి కానీ, కావాల్సిన వాళ్ళు కానీ, అన్నదమ్ములకు కానీ, దాయాదులకు కానీ ఆ కుటుంబానికి ఉండే గౌరవము, డెవలప్మెంట్ చేసిన పనులు, వాళ్ళకు ఉండే విజేత, వినయము అవన్నీ మనం పబ్లిక్లో తీసుకుపోయి ఇప్పుడే కాకపోయినా ఇప్పుడు అనుకున్నట్టుగా ఉండబడి ఆవేశంలో, బాధలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే కంటే తీసుకున్నా కూడా ఆయన వెనకంబడి పని చేసినా ఆయనకు ఉండదు గుర్తింపు, మనకు ఉండదు. దయచేసి ఆలోచన చేసి ఎంత ఓపిక పట్టినా చేయించని పని యుద్ధానికి ఆపేదానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన సహకరించి మనం ఇది చేస్తామని నాకైతే ఆయన తోడు నీడగా ఎప్పుడు ఏ గంటలో పిలిచినా నా కుటుంబంతో వస్తుంది. అధిష్టానానికి ఉండాలి బుద్ధి, అది కాదు పిల్లోళ్ళు మీరు గమనించండి. వాస్తవంగా మేము ఏమన్నా మాట్లాడితే మైనార్టీస్ గురించి మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడతానని అనేస్తారు. కానీ కదిరిలో ఈడ మైనార్టీలకు జరుగుతానే అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మున అయిపోతున్నారు అంతే. మైనార్టీలు దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు. బయటికి ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది 10 మంది మీరు కూడా లేకుండా ఉన్నారు. ఆపకపోయట మైనార్టీకి ఇచ్చినాడియా వాడు తెలుసుకొని, మనకి ఏమి ఇచ్చినాడియా 3 ఇచ్చినాడియా మైనార్టీ బెల్ట్ పెట్టుకొని, మైనార్టీ గొంతుకు వచ్చాడియా
వాళ్ళకి మైనార్టీగా కొద్దిగా చేశాడు ఆయన. నీ ఎట్టగా మైనార్టీలు నమ్మేది పార్టీని నమ్మరే ఆడ రామారావు అప్పుడు 2 సార్లు ఇచ్చిన తప్ప మళ్ళీ ఎప్పుడే కానీ ఇవ్వలేదు. నా చరిత్రలో చంద్రబాబు వచ్చిన కాడి నుంచి ఆ విషయం ఇవ్వలే. పెడతానరా జనాలు ఇంటికి వస్తారు రావడం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు చెప్తున్నారు సార్, చిచ్చు పెడతారంటారు. కులాల మీద చిచ్చు పెట్టారు అంటారు. అధిష్టానానికే లేదు ఆయన. అధిష్టానం తప్పు చేస్తున్నాడా మంది కాదు ఆడ. నీ గొంతు కొలేనన్నా మీ ఓట్లు మా ఈ పార్టీకి అవసరం లేదు. మైనార్టీ ఓట్లు అవసరం లేదు ఈ పార్టీకి లేదని చెప్తాడు. అంటే ఆ పక్క 7 ఈ పక్క 3 లేదని చెప్తాడు. మీరు బతికున్నాగానే సవాలే. అధిష్టానం దృష్టిలో మీరు సవాలయ్యా. ఈ ఓట్లు మాకు అవసరం లేదు ఈ టీడీపీ ఓట్లు. మా మైనార్టీ మా బీసీలు ఇవి చెప్పుకునే దానికి మాత్రం బాగుంటాయి అధిష్టానానికి. ఫోన్లు వచ్చేసి కొంచెం ఇంతవరకు ఇట్లా ఓపిక పడిస్తాను బ్యాలెన్స్డ్ గా ఉన్నాము. ఎందుకంటే టికెట్ దీంట్లో గడిపేదా ఉన్నాము. మా బాధ మేము పడుకుంటాం అని చెప్పి ఫోన్లు చాలా మాత్రం వచ్చాయి.